టాంజానియాలో ఎన్నికలు రక్తపాతానికి దారితీశాయి. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళన చేశారు. వాటిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. రాజధాని దార్ ఎస్ సలాంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత 3 రోజులుగా అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 700 మందికి పైగా మరణించారని తెలుస్తుంది. ప్రత్యర్థులు పోటీ చేయకుండా అధ్యక్షురాలు సామియా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. నిరసనగా ప్రజల రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేశారు. జన సమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లైవ్ గన్లను ప్రయోగించారు. మరోవైపు నిరసనకారులు వాహనాలు, పోలీస్ స్టేషన్లు, గ్యాస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే వందల మంది ప్రాణాలు పోయాయి. దీని తర్వాత టాంజానియాలో కర్ఫ్యూ విధించారు, ఇంటర్నెట్ ఆపేశారు. వీటితో పాటు దాదాపుగా అన్ని చోట్ల సైన్యాన్ని మోహరించారు.